శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ముఖ్యమైన పరిహారం చేసుకోవాలో, ఏ దేవీ దేవతలను పూజించాలో, జూలై నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూలించే తేదీలేంటో, ప్రతికూలించే తేదీలేంటో, జూలై నెల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి జూలై నెల మొత్తం కూడా మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడిపే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనసుకు ప్రశాంతత అనేది బ్రహ్మాండంగా కన్యారాశి వాళ్ళకి జూలై నెలలో ఉంది. కానీ ఆదాయపరంగా మాత్రం ఊహించినంత ఆదాయం ఉండదు. ధన ఆదాయం కొంచెం తక్కువగానే ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరిగిపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జూలై నెలలో ధనాన్ని ఖర్చు పెట్టుకోవటం మంచిది. అలాగే అప్పులు చేయవలసిన పరిస్థితులు రాకుండా తగినంత జాగ్రత్త వహించటం జూలై నెలలో అవసరము. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆ ప్రయాణాలు అనేవి లాభాన్ని కలిగింపజేస్తాయి. కాబట్టి ప్రయాణాల వల్ల ప్రయోజనాలు అందిపుచ్చుకునే యోగమే కనిపిస్తోంది. చేస్తున్న వృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగుంటాయి. ఉద్యోగం బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది. కానీ మీరు ఊహించినంత ధనలాభం లేకపోవటం వల్ల ఆర్థికంగా అంత సంతృప్తి అనేది కనిపించదు. కానీ అవసరానికి మాత్రం ధనం చేతికి అందుతూనే ఉంటుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఆలస్యంగా అయినా సరే పూర్తి చేసుకోగలుగుతారు. జాయింట్ వ్యాపారస్తులు విడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు జూలై నెలలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రత్యేకంగా వ్యాపారాలు చేసేవాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్లు అన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి. భాగస్వామ్య వ్యాపారాలు దెబ్బతింటాయి. భాగస్వామ్య వ్యాపారులు విడిపోయే అవకాశాలు ఉన్నాయి. అలా జరగకుండా భాగస్వామ్య వ్యాపారాలు చేసుకునే వాళ్ళు చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకొని భాగస్వామ్య వ్యాపారాలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. అలాగే 12వ ఇంట్లో కుజుడి సంచారం వల్ల కొద్దిగా అలసట, అకాల భోజనము ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని పక్కన పెట్టి సమయానికి ఆహారాన్ని స్వీకరించే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సోదరులతో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. సోదరులతో విరోధాలు రాకుండా వాళ్ళతో సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా మాట్లాడండి. ధన నష్టం లేకుండా, వ్యవహార నష్టం లేకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. మొత్తం మీద పరిశీలిస్తే కన్యారాశి వాళ్ళకి మానసికంగా ప్రశాంతత ఉన్నప్పటికీ ధనం మాత్రం వాళ్ళ అనుకున్న స్థాయిలో రాకపోవటం వల్ల కొద్దిగా అసంతృప్తికి లోనవుతూ ఉంటారు. 12వ ఇంట్లో కుజుడి సంచారమే శత్రుబాధలు, ఖర్చులను కలిగింపజేస్తుంది. కాబట్టి దాని నుంచి బయటపడటానికి ప్రతిరోజు కూడా కన్యారాశి వాళ్ళు సుబ్రహ్మణ్య మంత్రాన్ని చదువుకోండి. ఓం సాం శరవణ భవ అనే సుబ్రహ్మణ్య మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. వీలైతే ఈ నెలలో వచ్చే మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి బియ్యపిండితో అభిషేకం చేయించుకోండి. అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కన్యారాశి వాళ్ళకి జూలై నెలలో కలిసి వచ్చే తేదీలు, అనుకూల తేదీలు 2, 7, 14, 16, 23, 25, 29 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 4, 9, 12, 18, 21, 27 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. సుబ్రహ్మణ్య ఆరాధన ద్వారా జూలై నెల మొత్తం కూడా కన్యారాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశులకి జూలై నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.